హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సాయి. సో మనం ఈ వీడియోలోను హైపోథెసిస్ టెస్టింగ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. సో ఈ హైపోథెసిస్ టెస్టింగ్ నేర్చుకునే ముందు మనం ఒక్కసారి ప్రీవియస్ సెషన్లో ఏం జరిగిందో మనం ఒకసారి రికాప్ చేద్దాం. సో ప్రీవియస్ సెషన్లోను నేను సెంట్రల్ లిమిట్ థీరం గురించి అయితే చెప్పాను. ఈ సెంట్రల్ లిమిట్ థీరం ఏమంటుంది అనంటే, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఏదైనా అవ్వని లైక్ అంటేని ఇప్పుడు పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైనా అవ్వని లైక్ అంటే నార్మల్ అవ్వని, పరేటో అవ్వని, యూనిఫార్మ్ అవ్వని, అసలా ఏ డిస్ట్రిబ్యూషన్ లేకపోయినా పర్లేదు. ఏదైనా అవ్వని. సో, ఆ డిస్ట్రిబ్యూషన్ నుంచి కొన్ని రాండమ్ శాంపిల్స్ తీసామంటే ఆ డిస్ట్రిబ్యూషన్ నుంచి కొన్ని రాండమ్ శాంపిల్స్ తీసామంటే S1, S2, S3 అలా 100 అనుకుంటే వీటి మీన్స్ తీసుకుంటే అది X2 బార్, X3 బార్, X4 బార్. మళ్ళా వీటిని ఒక ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కింద డ్రా చేస్తే ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషనే అవుతది. ఏదైనా ఏ డిస్ట్రిబ్యూషన్ అయినా అవ్వండి. పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైనా కానీ. ఒకవేళ వాటి మీన్స్ తీసుకొని ఇలాగ డిస్ట్రిబ్యూషన్ కింద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కింద డ్రా చేస్తే అది నార్మలే అవుతది. అండ్ ఇంకోటేంటి అనంటేని సో, ఇలా నార్మల్ అవుతుంది కాబట్టి మనం ఏదైనా శాంపిల్‌లో 30 గాని అంతకన్నా ఎక్కువ గాని ఉంటేనే ఆహ్, దాన్ని ఏమంటామంటేనే మనం ఏమనుకుంటామంటేనే అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయినా, కాకపోయినా దాన్ని నార్మల్ అనేది కన్సిడర్ చేసేస్తాము. అండ్ ఇలా ఫార్మ్ అయిన నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ ఏ ఏమవుతుంది అనంటే ఇట్ విల్ బి ఆల్‌మోస్ట్ ఈక్వల్స్ పాపులేషన్ మీన్ అన్నమాట. అండ్ ఆహ్, దీని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుంది అనంటే సిగ్మా బై రూట్ 10 వేర్ సిగ్మా ఈస్ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్. పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్. సో, ఇది ఎలా అని చెప్పేసి మ్యాథమెటికల్ థీరమ్ గాని, డెరివేషన్ గాని ఏది లేదు. సో, ఇది ఎలా వచ్చింది, ఎలా కనిపెట్టారు అంటే రాండమ్‌గా అలాగా టెస్ట్ చేస్తూ, అర్థం చేసుకుంటూ, డేటాను అర్థం చేసుకుంటూ ఉంటేని ఈ ప్యాటర్న్ అన్నది ఐడెంటిఫై చేశారనమాట. ఈ ప్యాటర్న్ యూజ్ చేసుకునే మనము కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్ గాని, హైపోథెసిస్ టెస్టింగ్ గాని ఏదైనా చేస్తాం మనము. సో, అదనమాట. సో, ఆహ్, ఇప్పుడు ఆహ్, ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్ గురించి మాట్లాడుకుందాము. సో, ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్‌లోను ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ ఏమంటుంది అనంటేనే, ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ ఏంటి అనంటేనే ఇప్పుడు మనకి మనకి ఇలాగ సెంట్రల్ లిమిట్ థీరమ్ యూజ్ చేసుకొని మనం డ్రా చేసుకున్నాం కదా! సో, ఈ ఎక్స్ బార్ ఏదైతే ఉందో దీన్ని పాయింట్ ఎస్టిమేట్ అంటామనమాట. సో, ఈ పాయింట్ ఎస్టిమేట్ ఉంది గదా! ఈ పాయింట్ ఎస్టిమేట్ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ ఈక్వల్స్ టు పాపులేషన్ మీనా? కాదు. సో, ఎగ్జాక్ట్‌లీ ఈక్వల్స్ టు పాపులేషన్ మీన్ కాదు కాబట్టి ఒక రేంజ్ అన్నది డిఫైన్ చేసుకుంటం జరుగుతది. సో, ఈ రేంజ్‌ని ఏమంటామంటే కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అంటాము. ఆ రేంజ్ ఎలా ఉంటుందంటే మనకి 2 టైప్స్ ఆఫ్ అప్రోచ్ 2 టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉంటది. కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ డ్రా చేయడానికి. ఒకటొచ్చేసి జడ్ డిస్ట్రిబ్యూషను.
సో, ఈ జెడ్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకొని మనము కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ ఫైండ్ చేయొచ్చు. ఇదెప్పుడు యూజ్ చేస్తాము అంటే, పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ దీన్ని సిగ్మా నోన్ అని కూడా అంటారు. ఒకవేళ ఈ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ గనుక మనకు ఆల్రెడీ తెలిసుంటే ఈ జెడ్ డిస్ట్రిబ్యూషన్ అన్నది ఫాలో అవుతారు. సో, దీని రేంజ్ ఎలా ఉంటుంది అంటే ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ జెడ్ ఆల్ఫా బై 2 సిగ్మా బై రూట్ ఎన్. సో, ఆహ్, అదనమాట. సో, ఇందులోనూ ఎక్స్ బార్ వచ్చేసి శాంపుల్ మీన్ అనమాట. అండ్ సిగ్మా వచ్చేసి పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్, ఎన్ వచ్చేసి శాంపుల్ సైజ్. శాంపుల్ అంటేనే ఇక్కడ ఒక్కో శాంపుల్ తీసుకుంటాం కదా! ఈ ఈ శాంపిల్స్ యొక్క సైజ్ ఉంటది కదా! N1, N2 ఇలా ఉంటుంది కదా! N3 వీటిని మీన్ కింద తీసుకుంటే వచ్చిందే ఈ శాంపుల్ సైజ్ అన్నమాట. సో, ఈ శాంపుల్ సైజు వచ్చేసి ఎన్, పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా, ఈ జెడ్ ఆల్ఫా బై 2 ఇది వచ్చేసి మనము ఒక ఆహ్, మనము ఆహ్, కాన్ఫిడెన్స్ లెవెల్ అని చెప్పేసి ఒకటి మాట్లాడుకున్నాము. ఇది జనరల్‌గా 95% అని చెప్పేసి అనుకుంటాం కదా! సో, ఈ 95% బట్టి ఈ పర్సెంటేజ్ బట్టి మనము ఈ జెడ్ వాల్యూ అన్నది ఫైండ్ చేయటం జరుగుతది. సో, మనము కాలిక్యులేట్ చేయగా మనకి ఎలా ఉంటుందంటేని ఇప్పుడు అక్కడ పాయింటొచ్చేసి ఆహ్, ఆహ్, జి 0.975 దగ్గర పడుతుంది. ఇక్కడ పాయింట్ కూడా -0.975 దగ్గర పడుతుంది. సో, మనము ఫైండ్ చేయాల్సింది ఏంటి అనంటేనే 95%కి అక్కడ 0.975 దగ్గర పడుతుంది. ఇక్కడ 0.975 దగ్గర పడుతుంది. ఇది ఎలా పడుతుంది అనంటేనే ప్రీవియస్ వీడియో చూడండి మీకు అర్థమవుతది. సో, ఈ 975 పడుతుంది గదా! ఈ 975 వాల్యూ గురించి మనం వెతికాం. వెతికితేనే మనకి ఇక్కడ ఇక్కడ దొరికింది. 1.96 అయింది. సో, అప్పుడు జెడ్ ఆల్ఫా బై 2 ఏమనుకున్నాము 1.96. సో, మనం ఇలా కాలిక్యులేట్ చేయడం జరిగిందనమాట. కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ జెడ్ టేబుల్ యూజ్ చేసుకొని. అలాగే టీ డిస్ట్రిబ్యూషన్ కూడా ఒకటుంటుంది. టీ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అనంటే ఇది ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ టీ ఆల్ఫా బై 2 ఎస్ బై రూట్ ఎన్ అవుతది. సో, ఎస్ అన్నది శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్. సో, మనకి పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ తెలవనప్పుడు, మనం ఏం యూజ్ చేస్తామంటే, శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ మనము జెడ్ వాల్యూనయితే వాడలేము. టీ వాల్యూని వాడతాం. ఇదెందుకు టీ వాల్యూనే ఎందుకు వాడతామంటేనే నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, టీ వాల్యూ అన్నది లైక్ మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ బట్టి ఈ టీ వాల్యూ అన్నది తగ్గటం, పెరగటం అన్నది జరుగుతది. సో, కాబట్టి దాన్ని బట్టి ఇంటర్వెల్స్ అన్నది అడ్జస్ట్ అవుతుందనమాట. ఒక ఒక సో, మనకి ఒకవేళ శాంపుల్ సైజ్ కనుక చాలా తక్కువుందనుకోండి, అప్పుడేం చేస్తామంటేనే రేంజ్ అన్నది పెంచుకుంటామనమాట. సో, అలా అందుకని చెప్పేసి మనం ఈ టీ వాల్యూని ఫైండ్ చేయాల్సొస్తది. ఈ ఇది ఆహ్, ఉ ఇది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ బట్టి మారుతదనమాట. టీ వాల్యూ ఇక్కడ గాని ఎక్కడైనా అనుకుంటాం మనము. 0.975 ఇందులోనూ లైక్ ఇప్పుడు యూజువల్లీ మనం 95% కాన్ఫిడెన్స్ లెవెల్ అనుకుంటాం కాబట్టి, సో, మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 ఉంటే టీ వాల్యూ 12 అవుతది. ఓకే. ఇలాగా 1000 వరకు 1.9 వరకు ఎళ్తదనమాట. ఓకే. అలాగే వేరే వేరే కాన్ఫిడెన్స్ లెవెల్‌కి వేరే వేరే వాల్యూస్‌ని పిక్ చేసుకుంటాం. ఇలా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఈస్ నథింగ్ బట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్స్ టు n-1. సో, ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో, మీకు ఇది ఈ కాన్ఫిడెన్స్ లెవెల్‌లో గాని, సెంట్రల్ లిమిట్ థీరమ్ గాని చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇవి తెలిస్తేనే ఈ వీడియో చూడండి. తెలవకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియో చూసి
ఈ వీడియోకి రండి. సో, ఫస్ట్ మనము ఇప్పుడు ఈ వీడియోలో మనం హైపోథెసిస్ టెస్టింగ్ గురించయితే నేర్చుకోబోతున్నాము. సో, ఫస్ట్ హైపోథెసిస్ టెస్టింగ్ అంటే ఏంటి? సో, ఇది నేను ఒక స్టోరీ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను నేను. సో, ఈ హైపోథెసిస్ టెస్టింగ్ అంటేని ఆహ్, ఫర్ సపోజ్ నాకు ఒక కంపెనీ ఉంది. సో, ఆహ్, కంపెనీ నేను నాకు సేల్స్ పెంచుకుంటానికి నేనేం చేస్తానంటే, ఒక అడ్వర్టైజ్‌మెంట్ క్యాంపెయిన్‌ని నేను చేసుకుంటాను నేను. సో, ఆ అడ్వర్టైజ్‌మెంట్ క్యాంపెయిన్ సరిగ్గా వర్క్ అయిందా లేదా అన్నది నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అంటేని నా సేల్స్ పెరిగినాయా పెరగలేదా అన్నది చెక్ చేసుకుంటే, నా అడ్వర్టైజ్‌మెంట్ క్యాంపెయిన్ కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అన్నది నేను చెక్ చేసుకోవచ్చు. సో, ప్రీవియస్‌గాను నా సేల్స్ వచ్చేసి బర్ ఆహ్, పర్ డే ఆహ్, 50 ఉండేది. లైక్ బిఫోర్ క్యాంపెయిన్. ఆఫ్టర్ క్యాంపెయిన్ వచ్చేసి నా సేల్స్ పర్ డే 55 55 వస్తువులు సేల్ అవుతున్నాయి పర్ డే. సో, 1 మంత్ తర్వాత ఇలాగా అదే అడ్వర్టైజ్‌మెంట్ క్యాంపెయిన్ అయ్యి 1 మంత్ తర్వాత ఈ 1 మంత్ డేటాని యూజ్ చేసుకొని 55 అన్నది నేను ఫైండ్ చేశాను నేను. సో, 55 అంటేనే ఇప్పుడు నిజంగా పెరిగిందా? ఏమో లైక్ సీజన్ బట్టి పెరిగుండొచ్చు కదా! 55 అన్నది. సో, ఇది నేనెలా చెప్పగలను నేను? హైపోథెసిస్ టెస్టింగ్ యూజ్ చేసి నేను చెప్పగలను నేను. సో, ఈ హైపోథెసిస్ టెస్టింగ్ అంటే డెఫినిషన్ చూసుకుంటే స్టాటిస్టికల్ హైపోథెసిస్ టెస్ట్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ యూజ్డ్ టు డిసైడ్ వెదర్ ద డేటా అట్ హ్యాండ్ సఫిషియెంట్‌లీ సపోర్ట్ ఎ పర్టిక్యులర్ హైపోథెసిస్. హైపోథెసిస్ అంటే నేను అనుకుంటున్నా కదా! ఇది ఆఫ్టర్ యాడ్ క్యాంపెయిన్ నా సేల్స్ అన్నవి పెరిగినియి అని చెప్పేసి నేను అనుకుంటున్నా కదా! ఈ సేల్ పెరిగినియి అని చెప్పేసి నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని హైపోథెసిస్ అంటారు. సో, ఆహ్, ఇంకోటొచ్చేసి హైపోథెసిస్ టెస్ట్ అలౌస్ అస్ టు మేక్ ప్రాబబిలిస్టిక్ స్టేట్మెంట్స్ అబౌట్ పాపులేషన్ పారామీటర్స్. సో, ఇలాగా నాకొచ్చిన్ నాకొచ్చింది 55. సో, ఈ 55 బట్టి పెరిగిందా? పెరగలేదా? లైక్ పాపులేషన్ పెరిగిందా? పెరగలేదా? అన్నది ఫైండ్ చేయటానికి ఇది హెల్ప్‌ఫుల్ అవుతదనమాట. సో, అదనమాట. సో, ఈ హైపోథెసిస్ టెస్టింగ్ గురించి చదువుకున్నప్పుడు మనకి 2 థింగ్స్ అయితే మనకు స్ట్రైక్ అవుతది. ఒకటొచ్చేసి నల్ హైపోథెసిస్, ఇంకోటొచ్చేసి ఆల్టర్‌నేటివ్ హైపోథెసిస్. నల్ హైపోథెసిస్ ఏదైతే ఉందో దీన్ని H0 రిప్రజెంట్ చేస్తారు. ఆల్టర్‌నేటివ్ హైపోథెసిస్ వచ్చేసి H1 లేకపోతే H8 రిప్రజెంట్ చేస్తారు. సో, నల్ హైపోథెసిస్ యొక్క డెఫినిషన్ చూసుకుంటే, ఇన్ సింపుల్ టర్మ్స్ ద నల్ హైపోథెసిస్ is a statement that assumes there is no significant effect or relationship between the variables being studied. It serves as the starting point for hypothesis testing and represents the status quo or the assumptions of no effect until proven otherwise. The purpose of hypothesis testing is to gather evidence to either reject or fail to reject null hypothesis in favor of alternative hypothesis, which claims there is a significant effect or relationship. సో, ఇక్కడ సింపుల్‌గా చూసుకుంటే ఇక్కడేమంటున్నాడు అననంటేనే ఆహ్, ఇది ఈ నల్ హైపోథెసిస్ ఏదైతే ఉందో మనకి హైపోథెసిస్‌లోనూ కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలాగా. సో, ఈ హైపోథెసిస్ టెస్టింగ్‌లోనూ ఇది ఫస్ట్ స్టెప్ అవుతదనమాట. నల్ హైపోథెసిస్‌ని ఫైండ్ చేయటం. సో, ఈ నల్ హైపోథెసిస్ ఏమంటదంటే, అరే నువ్వేదో అనుకుంటున్నావు గానీ ఆహ్, లైక్ నీ సేల్‌లో అసల అంత డిఫరెన్స్ ఏం లేదు. నీకు ఇంతకు ముందు ఎలాగైతే అమ్ముడుపోయినియి, ఇప్పుడు కూడా అలాగే అమ్ముడుపోయినియి అని చెప్పేసి చెప్తుంది. అదనమాట. సో, ఒకవేళ సో, నల్ హైపోథెసిస్ ఏమంటుంది అంటే, ప్రీవియస్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ మీన్ అంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ ప్యాకెట్‌ని కూడా ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. చిప్స్ ప్యాకెట్ ఎనకాల వెయిట్
చిప్స్ ప్యాకెట్ వెయిట్ వచ్చేసి 100 గ్రామ్స్ అని ఉంది. సో, నిజంగానే 100 గ్రామ్స్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఏం చేశారు అనంటే వాళ్ళ వెయిట్ ఏదైతే ఉందో వెయిట్‌ని యావరేజ్ తీసుకున్నారు. ఆ యావరేజ్ తీసుకున్న తర్వాత వాళ్ళు చెక్ చేయాల్సింది ఏంటి అనంటేనే ఇప్పుడు మీ మీన్ ఏదైతే ఉందో పాపులేషన్ మీను అది ఈజ్ ఈక్వల్స్ టు 100 గ్రామ్స్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయాలి. సో, చెక్ చేయటానికి నల్ హైపోథెసిస్ ఏమవుతదంటే ఈజ్ ఈక్వల్స్ 100 గ్రామ్స్ అవుతుంది. నల్ హైపోథెసిస్ స్టేట్మెంట్. ఓకే. ఆల్టర్‌నేట్ హైపోథెసిస్. The alternate hypothesis is a statement that contradicts the null hypothesis and claims there is no significant effect or relationship between the variables being studied. It represents the research hypothesis or the claim that researcher wants to support through a statistical analysis. సో, ఇక్కడ ఏమంటున్నాడు అనంటేని ఈ నల్ హైపో నువ్వేం ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ఏమంటుందంటే నువ్వేమనుకుంటున్నావు అదే రైట్. ఏంటంటే నీ యాడ్ ఏజెన్సీ పెంచింది. నీకు సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ప్రీవియస్‌గా నీ ఆహ్, సేల్స్ ఏమైతే ఉన్నాయో అవి పెరిగినియి. లాక్ అని చెప్పేసి అని అంటుంది. లేకపోతేని ఈ చిప్స్ కేస్‌లో తీసుకుంటే ఆల్ ఏమంటుందంటే కర కరెంట్ కరెంట్ మీన్ ఈస్ గ్రేటర్ థాన్ ప్రీవియస్ మీన్. లేకపోతే చిప్స్ కేస్‌లో తీసుకుంటే ఈస్ నాట్ ఈక్వల్ టు 100 గ్రామ్స్. సో సో, ఈ హైపోథెసిస్ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా ఒకటే ట్రూ అవుతది. ఏదో నల్ కాంట్రాడిక్ట్స్ అని అన్నా గదా! కాంట్రాడిక్ట్స్ అంటే ఏంటి అంటే, ఈ హైపోథెసిస్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక్కటే ట్రూ అవుతది. ఏదో నల్ హైపోథెసిస్ ట్రూ అయినా అవుతది, లేకపోతే ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ట్రూ అయినా అవుతది. 2 ట్రూ అయితే అవ్వవు. ఓకే. ఈ ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ఏదైతే ఉందో దీన్ని రీసెర్చ్ హైపోథెసిస్ అని కూడా అంటారు. ఇంకా నల్ హైపోథెసిస్‌ని స్టేటస్ క్యూ అంటారు. ఎందుకు ఆల్టర్‌నేట్ హైపోథెసిస్‌ని రీసెర్చ్ హైపోథెసిస్ అని అంటున్నారు అంటే మీరేదైతే డ్రగ్ కనిపెట్టారో అది అది రీసెర్చ్ చేసి కనిపెట్టింది పనిచేసిందా? పని చేయలేదా? లేకపోతేనే మీరొకటి కొత్తగా ఏదైనా ఫైండ్ చేస్తున్నారు. కొత్తగా ఫైండ్ చేయటం అంటే రీసెర్చ్. సో, ఆ రీసెర్చ్ కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ అయిందా లేదా అన్నది ఫైండ్ చేస్తున్నారు కాబట్టి, దీన్ని రీసెర్చ్ హైపోథెసిస్ అని కూడా అనటం జరుగుతదనమాట. సో, మోస్ట్‌లీ మెడికల్ బుక్స్‌లోనో ఏం దీన్ని రీసెర్చ్ హైపోథెసిస్ అంటారనమాట. సో, అదనమాట. ఇంకోటొచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనంటేనే హౌ టు డిసైడ్ వాట్ విల్ బి నల్ హైపోథెసిస్ అండ్ వాట్ విల్ బి ఆల్టర్‌నేట్ హైపోథెసిస్. సో, మనం ఎలా డిసైడ్ అవుతాం? ఇది నల్ హైపోథెసిస్ అని చెప్పేసి, ఇది ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ అని చెప్పేసి ఎలా డిసైడ్ అవుతాం? ఎలా డిసైడ్ అవుతాం అంటే ఏదైతే చెప్తుందో అది ఆహ్, ఏమీ చేంజ్ లేదు. లైక్ అంటే ఇప్పుడు ఒక డ్రగ్ తీసుకున్న తర్వాత ఇంతకు ముందు ఎలా అయితే ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు అని ఉందనుకోండి. లేకపోతేనే ఇప్పుడు ఆహ్, సేల్స్ యాడ్ క్యాంపెయిన్ ముందు ఎలా అయితే ఉందో ఇప్పుడు అలాగే ఉంది అని అన్నాడనుకోండి. లేకపోతేనే చిప్స్ ప్యాకెట్ వెయిట్ 100 గ్రామ్సే ఉంది అని అన్నాడనుకోండి. అది నల్ హైపోథెసిస్‌లోకెళ్తదనమాట. దట్ గోస్ అండర్ నల్ హైపోథెసిస్. ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ఏంటి అననంటేనే ఆహ్, 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 ఒకవేళ నల్ హైపోథెసిస్ సక్సెస్ అవ్వకపోతే అది ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ అపోజిట్ అవుతదనమాట. ఓకే. ఓకే. సో, ఇక్కడ ఏం జరుగుతది అననంటేనే ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తామనమాట. ఓకే. ఇది ఎలా అనుకోవాలి అననంటేనే ఇప్పుడు
మనకున్న నల్ హైపోథెసిస్ ఏదైతే ఉందో వాడిని బోన్‌లో నిలబెట్టి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి జడ్జికి జడ్జికి ఇస్తాము. జడ్జి ఏమని చెప్తాడంటే ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పేసి చెప్తాడు కదా! ఇది కూడా అలాగే జరుగుతదనమాట. సో, మన నల్ హైపోథెసిస్ ఏంటి అంటే బోన్‌లో ఉంటుంది. మనము ఎవిడెన్సెస్‌ని గ్యాదర్ చేయటం జరుగుతదనమాట. వీడు తప్పు అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి. సో, అది. It is important to note that failing to reject null hypothesis doesn't necessarily mean that the null hypothesis is true. It just mean that there isn't enough evidence to support the alternate hypothesis. సో ఇక్కడ ఏమంటున్నాడంటేనే ఇప్పుడు నల్ హైపోథెసిస్ ట్రూ అయినంత మాత్రాన నల్ నల్ హైపోథెసిస్ ఏదైతే ఉందో అది ట్రూ అయినంత మాత్రాన ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ఫెయిల్ అయినట్టు కాదు. ఐదర్ నల్ హైపోథెసిస్ ట్రూ అయినా అయ్యుండాలి. లేకపోతేనే ఆల్టర్‌నేట్ హైపోథెసిస్‌ని సపోర్ట్ చేయటానికి సఫిషియంట్ ఎవిడెన్స్ లేకపోయినా అయ్యుండాలి. సో, మన దగ్గరున్న డేటా అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అది ఈ పాయింట్ అది చెప్తుంది. ఇంకోటి వచ్చేసి హైపోథెసిస్ టెస్ట్ ఈజ్ సిమిలర్ టు జ్యూరీ ట్రయల్. ఇట్స్ నాట్ it's not is similar to the not guilty verdict, and is the guilty verdict. You assume in a jury trial that defendant isn't guilty unless prosecution can show beyond a reasonable doubt that he or she ఈజ్ గిల్టీ. సో, ఇక్కడ ఏమంటున్నాడు అనంటేనే ఇలాగ ఇట్స్ నాట్ అన్నవాడు ఒక జ్యూరీ ట్రయల్‌లో నిలబెట్టినట్టు, నిలబెట్టి వాడికి ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చే వ వ ఇప్పుడు జడ్జికి ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ ఎవిడెన్సెస్ సఫిషియెంట్‌గా ఉంటేనే వాడిని జైలేసేస్తారు. ఒకవేళ సఫిషియెంట్ ఎవిడెన్స్ జైలేసేయటం అంటే నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ సఫిషియెంట్ ఎవిడెన్సెస్ లేకపోతే వాడిని నిర్దోషి అని చెప్పేసి వదిలేస్తారు. సో, అదనమాట ఇక్కడుంది. ఓకే. స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైపోథెసిస్ టెస్టింగ్. మనకి 2 అప్రోచెస్ ఉంటాయి హైపోథెసిస్ టెస్టింగ్‌కి. ఈ వీడియోలోను రిజెక్షన్ రీజియన్ అప్రోచ్ గురించయితే డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పీ వాల్యూ అప్రోచ్ అని చెప్పేసి ఇంకో అప్రోచ్ ఉంటుంది. దాని గురించయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ రిజెక్షన్ రీజియన్ అప్రోచ్ గురించయితే చూద్దాం. సో, ఈ రిజెక్షన్ రీజియన్ అప్రోచ్‌కి మనకి 8 స్టెప్స్ అయితే ఉంటాయి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్ములేట్ నల్ హైపోథెసిస్. సో, ఈ నల్ హైపోథెసిస్ ఇంకా మనం అనుకున్నాం కదా! ఈ హైపోథెసిస్ స్టెప్స్‌లోనే ఇదే ఫస్ట్ స్టెప్ అని చెప్పేసి. సో, ఈ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫార్ములేట్ నల్ హైపోథెసిస్. మనం నల్ హైపోథెసిస్ అన్నది ఫార్ములేట్ చేయాలి. లేకంటేనే ఇప్పుడు మన కేస్‌లో చూసుకుంటేనే నా కంపెనీ కేస్‌లో చూసుకుంటే సేల్స్ ఏం మారలేదు. న్యూ ఈజ్ ఈక్వల్స్ ఓల్డ్ మీన్. అండ్ ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ వచ్చేసి న్యూ ఈజ్ గ్రేటర్ థాన్ ఓల్డ్ మీన్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఒక సిగ్నిఫికెంట్ లెవెల్‌ని డిఫైన్ చేసుకోవాలి. సో, ఈ సిగ్నిఫికెంట్ లెవెల్ అన్నది ఏదో యూజువల్‌గా ఎలా ఉంటుందంటే 0.05 అయినా ఉంటది. లేకపోతే 0.01 అయినా ఉంటుంది. సో, ఈ సిగ్నిఫికెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఈ 0.05 గాని, 0.01 గాని మధ్యలో చేసుకోవాలి. ఇదేంటి అనంటే ప్రాబబిలిటీ ఆఫ్ రిజెక్టింగ్ ద నల్ హైపోథెసిస్ అన్నమాట. సో, ఆహ్, ఇది ఎలా పనిచేస్తుంది అనంటేనే ఫర్ సపోజు 100 టెస్ట్ తీసుకున్నాను. 100లోను ఆహ్ 95 వచ్చేసి నల్ హైపోథెసిస్ ట్రూ అంది. ఫర్ సపోజ్ నేను 0.05 ప్రాబబిలిటీ అనుకున్నాను నేను. 0.05 ప్రాబబిలిటీ అంటే పర్సెంటేజెస్‌లో కన్వర్ట్ చేసుకుంటే 5%. సో, 95లోను 5, 5 వచ్చేసి ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ట్రూ అని చెప్పింది. ఓకే. రిజెక్టింగ్ ద నల్ హైపోథెసిస్. ఓకే. సో, ఆ సినారియోలోను ఇప్పుడు
ఆ ఈ సినారియోలోను ఇప్పుడు 95 నల్‌లో ట్రూ అన్నా గాని, మనము ఈ నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేసేస్తామనమాట. ఎ ఎందుకు అననంటేనే, ఈ మనం ఈ థ్రెషోల్డ్ పెట్టుకున్నాం. సిగ్నిఫికెంట్ లెవెల్ పెట్టుకున్నాం 5 అని చెప్పేసి. 5 ఈ ఈ నల్ హైపోథెసిస్ ని రిజెక్ట్ చేసేవి 5 గాని, అంతకన్నా ఎక్కువ గాని ఉంటేనే, మనము నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేసేసేయాలి. సో, అదనమాట ఇక్కడ చెప్తున్నాడు. హ్మ్. ఒకవేళ ఇది 96 కానీ, 97 గాని వచ్చుంటే ఏది నల్ హైపోథెసిస్‌ని సపోర్ట్ చేసేది. అప్పుడేమవుతుంది అనంటే నల్ హైపోథెసిస్‌ని యాక్సెప్ట్ చేస్తామనమాట. ఓకే. సో, అదనమాట. నెక్స్టొచ్చేసి థర్డ్ పాయింటొచ్చేసి చెక్ అజంప్షన్స్. మన డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది? లైక్ మనం ఏదైతే ఏ డేటా మీద అయితే హైపోథెసిస్ టెస్టింగ్ చేస్తామో, దాని డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందా లేదా? ఆ! లేకపోతేని ఆహ్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి సెంట్రల్ లిమిట్ థీరమ్ కూడా అప్లై చేయొచ్చు. లైక్ అంటే గ్రేటర్ థాన్ 30 ఉంటే సెంట్రల్ లిమిట్ థీరమ్ బట్టి అది ఆటోమేటిక్‌గా గ్రేటర్ స్కేల్‌లోను అది నార్మల్ డిస్ట్రిబ్యూషనే ఫాలో అవుతది. సో, ఫస్ట్ అది చెక్ చేసుకుంటాము. ఇంకా మనం ఏ టైప్ ఆఫ్ డేటా మీద వర్క్ చేస్తాం. కేటగారికల్లా, న్యూమెరికల్లా. ఒకవేళ కేటగారికల్ అయితే చై స్క్వేర్ టెస్ట్ కానీ, అనోవా టెస్ట్ కానీ ఉంటాయి మనకి. ఓకే. న్యూమెరికల్ డేటా అయితే జెడ్ టెస్ట్, టీ టెస్ట్ ఉంటుంది. ఓకే. ఇంకా మనకి పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ మనకి తెలుసా? తెలవదా? పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ తెలిస్తేనే మనం జెడ్ టెస్ట్ యూజ్ చేస్తాము. ఒకవేళ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ తెలవకపోతే మనం టీ టెస్ట్ యూజ్ చేస్తాము. సో, అదనమాట. సో, నెక్స్టొచ్చేసి ఆహ్, దాని గురించి ఈ అసంప్షన్స్‌ని తీసుకొని పెట్టుకోవాలనమాట. నెక్స్టొచ్చేసి ఈ అసంప్షన్స్ బట్టి మనం ఏ టెస్ట్ ఫాలో అవుతామన్నది డిసైడ్ అవ్వాలి. అది చై స్క్వేరా, జెడ్ టెస్టా, అనోవానా అని చెప్పేసి డిసైడ్ అవ్వాలి. సో, ఇది డిసైడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అననంటే ఆహ్, టెస్ట్ స్టాటిస్టిక్‌ని స్టేట్ చేయాలనమాట. మనకి జెడ్ వాల్యూనయితే జెడ్ స్కోర్ ఉంటుంది. లేకపోతే టీ టీ టెస్ట్ అయితే టీ స్కోర్ ఉంటుంది. సో, దీన్ని స్టేట్ చేయాలి. ఓకేనా? ఆహ్, స్టేట్ చేసిన వాల్యూని ఫైండ్ చేసిన తర్వాత జెడ్ స్కోర్‌ని మనము టెస్ట్‌ని కండక్ట్ చేయాలి. టెస్ట్‌ని కండక్ట్ చేయటము అనంటేనే ఈ జెడ్ స్కోర్ అన్నది ఆహ్, హ్మ్. ఈ సిగ్నిఫికెన్స్ లెవెల్ బట్టి మనం ఒక రిజెక్షన్ రీజియన్ అన్నది డిఫైన్ చేసుకుంటాము. సో, ఆహ్, ఆ రిజెక్షన్ రీజియన్‌లో పడుతుందా లేదా అన్నది మనం చెక్ చేస్తామనమాట. ఒకవేళ ఆ రిజెక్షన్ రీజియన్‌లో పడితేనే రిజెక్షన్ రీజియన్ హ్మ్. మన వాల్యూని పెట్టాలనమాట. సో, దాన్ని కండక్టింగ్ ద టెస్ట్. దాని తర్వాత ఆహ్, ఇది ఎక్కడ పడుతుందో చూసి మనము రిజెక్ట్ చేయటమో, నల్ హైపోథెసిస్‌ని యాక్సెప్ట్ చేయటమో జరుగుతది. ఇంకోటేంటంటే ఈ నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేసటమో, యాక్సెప్ట్ చేయటమో రెండిట్లో ఏదో ఒకటి జరిగిన తర్వాత మనము రిజల్ట్స్‌ని ఇంటర్ప్రిట్ చేస్తామనమాట. లైక్ అంటేనే నా కేస్‌లో చూసుకుంటే నా అడ్వర్టైజ్‌మెంట్ క్యాంపెయిన్ సరిగ్గా పనిచేసింది. లేకపోతే అసలు పని చేయలేదు. నాకు వేస్టు అని చెప్పేసి. లేకపోతేని ఇంకా వేరే ఐడియాస్ ఆలోచిష్టం గాని అలాగా. అది. సో, ఇదనమాట. ఈ స్టెప్స్ ఫాలో అయితే మనకి హైపోథెసిస్ టెస్టింగ్ చేస్తాం. సో, ఈ హైపోథెసిస్ టెస్టింగ్ ప్రాక్టికల్‌గా ఎలా చేస్తామన్నది చూద్దాము. సో, ఇక్కడ మనకొక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంది. ఎలా అంటేని సపోజ్ కంపెనీ ఈస్ ఎవాల్యుయేటింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ న్యూ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్. The company has data on the average productivity of its employees before implementing the training program and after implementing the training program. The average productivity was 50 units per day with a known population standard deviation of 5. So, after implementing the training program, the company measures the productivity of random samples of 30 employees. The sample has an average productivity of 52 units per day. The company wants to know if the new training program has significantly increased the productivity. సో, ఇక్కడ ఏమంటున్నాడు అంటేనే వాళ్ళ ఒక కంపెనీ ఉంది. కంపెనీ ఏం చేస్తుందంటే
మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళేం చేస్తారంటే ఎంప్లాయీస్ కొద్దిగా స్లోగా ఉన్నారు. సఫిషియెంట్ స్కిల్ అయితే లేదు. సో, అదేం చేస్తుందంటే కంపెనీ ఏం చేసింది అంటే ఎంప్లాయీస్‌ని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పెట్టింది. సో, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ వాళ్ళ ఫ్రీ టైమ్‌లోనూ వాళ్ళ స్కిల్స్‌ని పెంచుకుంటున్నారనమాట. పెంచుకుంటేనే ఆహ్, బెన్ స్కిల్స్‌ని పెంచుకున్న తర్వాత ఏం చేశారంటేనే ఒక 30 ఎంప్లాయీస్‌ని శాంపుల్ కింద తీసుకొని వాళ్ళ మీద 30 ఎంప్లాయీస్‌ని శాంపిల్ కింద తీసుకొని, వాళ్ళ యావరేజ్ ప్రొడక్టివిటీ ఎంతుంది అన్నది కాలిక్యులేట్ చేస్తారు. యావరేజ్ ప్రొడక్టివిటీ కాలిక్యులేట్ చేస్తే 52 యూనిట్స్ పర్ డే వచ్చిందనమాట. సో, ఈ 52 యూనిట్స్ పర్ డే వచ్చింది. సో, నాకు ఇంక్రీజ్ అయిందా లేదా అన్నది నాకు తెలవాలి అని చెప్పేసి అన్నాడు. సో, అది ఇంక్రీజ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనము హైపోథెసిస్ టెస్టింగ్ చేయాలి. సో, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వీటిని నోట్ చేసుకుందాము. పాపులేషన్ స్టాండర్డ్ డివి పాపులేషన్ మీన్ వచ్చేసి 50. పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ మనకు తెలుసు. సో, మనం జెడ్ టెస్ట్ యూజ్ చేస్తాము 5. అండ్ శాంపుల్ సైజ్ వచ్చేసి 30. ఇంకా ఎక్స్ బార్ వచ్చేసి 53 శాంపుల్ మీన్. సో, మనకిలా ఉంది. ఓకే. సో, ఆహ్, మనము ఒక స్టెప్ ఫాలో అవుదాం. ఫస్ట్ స్టేట్ ద నల్ అండ్ ఆల్టర్‌నేటివ్ హైపోథెసిస్. స్టేట్ నల్ అండ్ ఆల్టర్‌నేట్ హైపోథెసిస్. సో, హెచ్ నాట్ ఏంటి అననంటే మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 50 అని చెప్పేసి. ఓకే. అండ్ ఆల్టర్‌నేటివ్ హైపోథెసిస్ ఏంటి అంటే మ్యూ ఈజ్ గ్రేటర్ థాన్ 50. ఓకే. సో, ఇప్పుడు సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే సిగ్నిఫికెన్స్ లెవెల్‌ని ఆహ్, డిసైడ్ అవ్వాలి. సిగ్నిఫి సిగ్నిఫికెన్స్ లెవెల్. నేనొచ్చేసి సిగ్ ఆహ్, 0.05 అనుకుంటున్నా. 0.05 పెట్టుకుందాం అనుకుంటున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసి అజంప్షన్స్. మనకు మనద శాంపిల్ డేటా యొక్క సైజ్ వచ్చేసి 30. 30 కాబట్టి మనం సెంట్రల్ లిమిట్ థీరం బట్టి మనం ఏమనుకోవచ్చంటే మనం నార్మల్ డిస్ట్రిబ్యూషనే ఫాలో అవుతున్నాము. అజంప్షన్స్. మనది నార్మల్ డిస్ట్రిబ్యూషనే ఫాలో అవుతున్నాము. అండ్ మనకి పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ అయితే మన దగ్గరుంది. సో, మనము జెడ్ టెస్ట్ ఫాలో అవ్వచ్చు. అది ఫస్ట్ స్టెప్. డిసైడ్ ద టెస్ట్ ఇన్ అప్రో డిసైడ్ విచ్ టెస్ట్ ఈజ్ అప్రోప్రియేట్. సో, ఆహ్, అంటే మనకి జెడ్ టెస్ట్. మనం ఏం డిసైడ్ అయ్యామంటే జెడ్ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ద రెలెవెంట్ టెస్ట్ స్టాటిస్టిక్. రెలెవెంట్ టెస్ట్
స్టాటిస్టిక్. సో, మన టెస్ట్ స్టాటిస్టిక్ వచ్చేసి జెడ్ స్కోరు. సో, ఈ జెడ్ స్కోర్ ఎలా అంటే ఎక్స్ బార్ మైనస్ న్యూ సిగ్మా బై రూట్ ఎన్ అన్నమాట. సో, ఇది ఈ వాల్యూ కంప్యూట్ చేద్దాము. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి. సో 53 అన్నమాట. 53 మైనస్ 50 వాల్యూ వచ్చేసి 53 అన్నమాట. 53 మైనస్ 50 డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 5. 5 బై రూట్ 30. సో, వాల్యూ వచ్చేసి 3 డివైడెడ్ బై 5 డివైడెడ్ బై రూట్ 30. క్యాలిక్యులేట్ చేద్దాం. జీరో పాయింట్ 912 3 డివైడెడ్ బై 0.912. సో, నాకు 3.289 వచ్చిందన్నమాట. ఓకే. టెస్ట్ స్టాటిస్టిక్. నెక్స్ట్ కండక్ట్ ద టెస్ట్. సో, ఈ టెస్ట్‌ని కండక్ట్ చేయాలి. సో, ఇలా తీసుకుంటేనే నేను ఈ జెడ్ ఆల్ఫాని ఫైండ్ చేయాలి. సో, ఈ జెడ్ ఆల్ఫా బై 2ని ఫైండ్ చేయాలి. సో, ఇదొచ్చేసి మనకి 5%. ఇదొచ్చేసి 95%. అంటే ఇది 0.95. సో, ఈ 0.95 దగ్గర జెడ్ స్కోర్ అన్నది ఎలా ఉంది? నేను ఈ వాల్యూనయితే తీసుకుంటాను. 0.95053. ఎందుకంటే నా 95%కి ఇదే దగ్గరగా ఉంది. సో, ఇది 1.6 ప్లస్ 0.05. 1.6 ప్లస్ 0.05 ఏమవుతది? 1.65. సో, ఇది 1.65 అనుకుంటే,
ఈ మనకి ఈ వాల్యూ వచ్చేసి జెడ్ స్కోర్ వచ్చేసి 3.28. ఈ వాల్యూ అన్నది ఎక్కడ పడుతుంది? ఇక్కడ పడుతుంది 3.28. రిజెక్షన్ రీజియన్‌లో పడుతుందనమాట. ఇదొచ్చేసి రిజెక్షన్ రీజియన్. దీన్ని రిజెక్షన్ రీజియన్ అంటారు. ఈ ఈ రిజెక్షన్ రీజియన్‌లో పడుతుంది. సో, మనం ఇదొచ్చేసి నాట్ రిజెక్టింగ్ నల్ హైపోథెసిస్ రీజియన్. సో, రిజెక్షన్ రీజియన్‌లో పడుతుంది కాబట్టి, మనము ఈ నల్ హైపోథెసిస్ ఏదైతే ఉందో అది రిజెక్ట్ చేస్తాం. రిజెక్ట్ ఆర్ నాట్ రిజెక్ట్ నల్ హైపోథెసిస్. మన ఆన్సర్ వచ్చేసి రిజెక్ట్ నల్ హైపోథెసిస్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ప్రెట్ ద రిజల్ట్స్. సో, దీన్ని బట్టి నేనేం చెప్పొచ్చు అనంటే, నేను తీసుకున్న నల్ హైపోథెసిస్ ఏదైతే ఉందో అది రిజెక్ట్ అయిపోయింది కాబట్టి, సో, మన యాడ్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో అది సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తుంది. అండ్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. యాడ్ క్యా సారీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా వర్క్ చేస్తుంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈజ్ సక్సెస్‌ఫుల్. సో, ఇలా చేస్తామనమాట. నేను ఇంకో ప్రాబ్లమ్ కూడా తీసుకుంటాను నేను. ఎగ్జాంపుల్‌తో. సో, ఇది స్నాక్ కంపెనీనే తీసుకున్నాను నేను ప్రీవియస్‌గా చెప్పాను కదా! సో, సపోజ్ ఎ స్నాక్ ఫుడ్ కంపెనీ claims that their Lay's wrapper packet contains average weight of 50 grams per packet. To verify the claim, a consumer watchdog organization decides to test a random sample of Lay's wafer packet. The organization wants to determine whether the actual average weight differs significantly from the claimed 50 grams. The organization collects a random samples of 40 Lay's wafer packets and measures their weight. They find that the sample has an average weight of 49 grams with known population standard deviation of 4 grams. సో ఇక్కడ ఏమంటున్నాడంటేనే సింపుల్ గాను ఇక్కడ ఏమంటున్నాడంటే సింపుల్ గాను ఒక ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ చిప్స్ తయారు చేస్తుందనమాట. ఆ చిప్స్ ఎనకాల ఏమని ఉందంటే 50 గ్రామ్స్ ఉంది. ఈ చిప్స్ ప్యాకెట్‌లో ఉన్న చిప్స్ అని చెప్పేసని అన్నాడు. సో, ఇంకో కంపెనీ ఉంది కన్స్యూమర్ వాచ్ డాగ్. సో, ఇక్కడ ఇలా రాసాడు గదా! సో, ఆహ్, నేను ఏం చేస్తానంటేనే ఒక 40 లేస్ ప్యాకెట్ తీసుకొని దాని యావరేజ్ వెయిట్‌ని కాలిక్యులేట్ చేశాడు. దాని యావరేజ్ వెయిట్‌ని కాలిక్యులేట్ చేస్తే 49 గ్రామ్స్ వచ్చింది. సో, ఇప్పుడు ఆహ్, ఆహ్, మనము హైపోథెసిస్ టెస్ట్ చేసి నిజంగానే పాపులేషన్ మీను
50 గ్రామ్స్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయాలన్నమాట. సో, దాని గురించి ఒకసారి వీటిని సింపుల్‌గా పారామీటర్స్‌లోకి మారుస్తేనే వచ్చేసి 50 గ్రామ్స్, పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 4 గ్రామ్స్, ఎక్స్ బార్ వచ్చేసి 49 అండ్ శాంపిల్ సైజ్ వచ్చేసి 40. సో, ఫస్ట్ మనము నల్ హైపోథెసిస్‌ని ఫైండ్ చేయాలి. నల్ హైపోథెసిస్ ఏంటి అనంటే ఈజ్ ఈక్వల్స్ టు 50 నల్ హైపోథెసిస్. ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ వచ్చేసి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 50. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ లెవెల్‌ని డిసైడ్ అవ్వాలి. నేను 0.05ని సిగ్నిఫికెన్స్ లెవెల్ అనుకుంటున్నాను నేను. థర్డ్ వచ్చేసి ఆహ్, అజంప్షన్స్‌ని ఫైండ్ చేయాలి. సో, ఇదొచ్చేసి 40 కాబట్టి 30 కన్నా ఎక్కువే కాబట్టి సెంట్రల్ లిమిట్ థీరమ్ అప్లై చేసి నార్మల్ డిస్ట్రిబ్యూషనే ఫాలో అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి ఇక్కడ మనకి పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ మనకి తెలుసు. తెలుసు కాబట్టి నేనేం చేస్తానంటే ఆహ్, పాప్ సిగ్మా ఈజ్ నోన్. మనం యూజ్ చేసే న్యూమరికల్ డేటా అండ్ మనకి పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ తెలుసు కాబట్టి నేను జెడ్ టెస్ట్ ఫాలో అవుతాను నేను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్. ఫిఫ్త్ ఏంటి అనంటేనే ఆహ్, ఇది జెడ్ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని కాలిక్యులేట్ చేయాలి. ఫైండ్ ద జెడ్ స్కోర్. జెడ్ స్కోర్ అంటే మనం వాల్యూస్‌ని ఆహ్, సబ్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ బార్ మైనస్ న్యూ సిగ్మా బై రూట్ ఎన్. సో, ఎక్స్ బార్ అంటే ఎంత? 40 49 మైనస్ 50 డివైడెడ్ బై సిగ్మా అంటే ఎంత? 4 డివైడెడ్ బై రూట్ ఎన్. 40 మైనస్ 10 మైనస్ రూట్ 10 డివైడెడ్ బై 2. సో, దీన్ని కాలిక్యులేట్ చేస్తే 1 మైనస్ 1.58. ఓకే. సిక్స్త్ పాయింట్ ఏంటి అనంటేనే కండక్ట్ ద టెస్ట్. సో, మనము ఆహ్, తీసుకుంటేనే మనకి ఇది కోర్స్ ఉంది కాబట్టి మనము 2 సైడెడ్ టెస్ట్ చేయాలన్నమాట. సో, ఆహ్, మనము 0.05 అనుకున్నాం కాబట్టి, సో, ఇది 2 వైపులకి డిస్ట్రిబ్యూట్ చేస్తేనే దీని వాల్యూ వచ్చేసి 0.025 అవుతది. దీని వాల్యూ కూడా 0.025 అవుతది. సో, ఇక్కడొచ్చేసి ఆహ్, నె ఆహ్, దీని వాల్యూ ఇదంతా కలుపుకుంటేనే దీని వాల్యూ వచ్చేసి 0.975 అవుతదనమాట. అలాగే ఇదంతా ఇ ఇదంతా కలుపుకుంటే 0.975 అవుతది. ఎందుకంటే ఇది 0.95 కాబట్టి
ఇదంతా 0.95 కాబట్టి ఆహ్, ఇదొచ్చేసి ఆహ్, ఇదంతా కలుపుకుంటే 0.975 అవుతది. మళ్ళా ఇదంతా కూడా 0.975 అవుతది. సో, ఈ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది అననంటేనే 0.975కి జెడ్ వాల్యూ ఎంత? హ్మ్. 0.975కి వాల్యూ అంటే 1.96. ఈ వాల్యూ వచ్చేసి 1.96 ఉంటుంది. అండ్ అప్పర్ లిమిట్ రేంజ్ ఎంతుంటుంది? -0.25 కదా! ఇది -0.25 కదా! సో, ఇక్కడ -0.25 ఎక్కడుందన్నది వెతుక్కోవాలి. -0.25 వచ్చేసి -1.96. సో, ఇక్కడ -1.96. సో, ఆహ్, అండ్ ఇదొచ్చేసి రిజెక్షన్ రీజియన్ అన్నమాట. 2 వైపులనే ఉంది రిజెక్షన్ రీజియన్. అండ్ ఇదొచ్చేసి -1.58 అన్నమాట. -1.58 ఎక్కడుంటుంది? ఇక్కడుంటుంది. సో, -1.58 ఏమైందంటే ఫెయిల్ టు రిజెక్ట్ రీజియన్‌లోనే పడిందన్నమాట. ఫెయిల్ టు రిజెక్ట్ రిజెక్ట్ రేపు కూడా రిజెక్ట్. సో, ఫెయిల్ టు రిజెక్ట్ రీజియన్‌లోనే పడింది కాబట్టి నేనేమనొచ్చు అననంటేనే ఆహ్, యాక్సెప్ట్ మనము ఆహ్, వి యాక్సెప్ట్ ఆహ్, సో, మన స్టేట్‌మెంట్ ఎలా ఉంటుందంటే నల్ హైపోథెసిస్ అన్నది రిజెక్ట్ అవ్వలేదు. ఫెయిల్ టు రిజెక్ట్ నల్ హైపోథెసిస్. సో, ఇలాగా కాలిక్యులేట్ చేస్తామనమాట. ఇంకోటేంటి అననంటేనే ఎయిత్ పాయింట్ ఏంటి అనంటే మన మీన్ ఏదైతే ఉందో లైక్ లేస్ ప్యాకెట్ ఏదైతే ఉందో అది 50 గ్రామ్స్ ఫాలో అవుతుంది. పాపులేషన్ యావరేజ్ 50 గ్రామ్స్ ఉంది. ఈచ్ చిప్స్ ప్యాకెట్ యొక్క యావరేజ్. సో, అదనమాట. సో, ఇలాగా అయితే సాల్వ్ చేస్తాము. సో, ఈ దీని యొక్క లింకొచ్చేసి పీడీఎఫ్ ఫార్మాట్‌లోను, ఇంకా వన్‌నోట్ ఫార్మాట్‌లోను నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫైండ్ చేసుకోవచ్చు. ఇది మళ్ళా చెక్ చేసుకోవాలనుకుంటే. నెక్స్టొచ్చేసి రిజెక్షన్ రీజియన్. నేను ఇందాక ఆహ్, రిజెక్ట్ ఒకవేళ రిజెక్షన్ రీజియన్ అని చెప్పేసి ఒకటన్నాను నేను. సో, ఆ రిజెక్షన్ రీజియన్‌లో పడితేనే నేనేం చేశానంటే నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేసేసాను నేను. ఆ రిజెక్షన్ రీజియన్‌లో పడకపోతే నల్ హైపోథెసిస్‌ని యాక్సెప్ట్ చేశాను నేను. సో, బేసికల్లీ ఈ రిజెక్షన్ రీజియన్ అంటే ఏంటి? ఈ రిజెక్షన్ రీజియన్ ఏంటి అనంటే, ఈ రిజెక్షన్ రీజియన్ ఏదైతే ఉందో దీన్ని ఆల్ఫాతో డినోట్ చేస్తారో, డినోటెడ్ యాస్ ఆల్ఫా ఈస్ ఏ ప్రీడిటర్మైన్డ్ థ్రెషోల్డ్ యూజ్డ్ ఇన్ హైపోథెసిస్ టెస్టింగ్ టు డిటర్మైన్ వెదర్ ద నల్ హైపోథెసిస్ షుడ్ బి రిజెక్టెడ్ ఆర్ నాట్.
It represents the probability of rejecting the null hypothesis is actually true, also known as type 1 error. సో, ఈ టైప్ 1 ఎర్రర్ గురించి నెక్స్ట్ స్లైడ్‌లో మాట్లాడుకుందాము. ఈ టైప్ 1 ఎర్రర్ గురించి. సో, ఈ ఇదేంటి అననంటేనే, ఈ రిజెక్షన్ రీజియన్ ఏదైతే ఉందో ఇది ఒకవేళ ఇది ఈ సిగ్నిఫికెంట్ లెవెల్ సారీ ఈ సిగ్నిఫికెంట్ లెవెల్ ఏంటి అననంటేనే మన నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎంతున్నాయి అన్నది ఈ సిగ్నిఫికెంట్ లెవెల్‌తో డెనోట్ చేస్తారనమాట. సో, ఈ సిగ్నిఫికెంట్ లెవెల్‌లోనూ ఒక ప్రాబ్లమ్ ఏంటి అననంటే హైపోథెసిస్ టెస్టింగ్‌లో ఉన్న ఒక ప్రాబ్లమ్ ఏంటి అంటేనే ఫర్ సపోజ్ ఇటువైపు 1.96 ఇటువైపు -1.96 ఉందనుకుందాం. ఓకే. సో, నా వాల్యూ ఎక్కడో ఇక్కడ 1.97 దగ్గర వచ్చింది. ఏది జెట్ స్కోర్. ఆ! అప్పుడు క్రూయల్‌గా ఏం చేస్తామంటేనే ఆహ్, నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేసేస్తాం మనం. ఓకే. సో, ఆహ్ అలా కాదు. ఇక్కడ 1.95 దగ్గర పడింది వాల్యూ. జస్ట్‌కో 1.95 వచ్చింది. అప్పుడేం చేస్తాము అననంటేనే నల్ హైపోథెసిస్‌ని మనం యాక్సెప్ట్ చేసేస్తాము. సో, ఇది అన్నది చాలా పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట. ఏంటి అననంటేనే ఈ నల్ హైపోథెసిస్ ఇటువైపు పడినా, అటువైపు పడినా చాలా క్రూయల్‌గా ఉంటామన్నమాట. ఈ క్రిటికల్ వాల్యూ ఉంది కదా! 1.96 ఈ క్రిటికల్ వాల్యూ దగ్గర మనం చాలా క్రూయల్‌గా ఉంటామనమాట. సో, దాని గురించి మనకి పి వాల్యూ అప్రోచ్ అని చెప్పేసి ఒకటుంది. పి వాల్యూ అప్రోచ్. ఇందులో ఏంటి అననంటేనే ఈ 1.95 వచ్చింది గదా! దీనికొక పి వాల్యూ అన్నది డిఫైన్ చేస్తామనమాట. సో, డిఫైన్ చేస్తేనే మనకి అర్థమవుతదనమాట. లైక్ ఇది ఎంత శాతం వరకు మనము రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, లేదు అని చెప్పేసి మనకి అర్థమవుతదనమాట. దీని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పి వాల్యూ అప్రోచ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి టైప్ 1 ఆర్ టైప్ 2 ఎర్రర్స్. టైప్ టైప్ 1 ఎర్రర్స్ అంటే ఏంటి? టైప్ 2 ఎర్రర్స్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఫర్ సపోజ్ ఒక ముద్దాయిని ఆహ్, బోన్‌లో నుంచోబెట్టాం. ఆ ముద్దాయి ఆహ్, ఏ తప్పు చేయలేదు. నిజంగా ఏ తప్పు చేయలేదు. కానీ ఎవిడెన్సెస్ ఎలా చూపించినియంటే, ఎవిడెన్సెస్ ఎలా చూపించినియంటే వీడే తప్పు చేసేసాడు అన్నట్టు చూపించినియి. లైక్ అంటే దొంగ సాక్ష్యాలు పెట్టుకొని ఏం చేశారంటే వీడిని రె రె ఈ ఈ వీడి వి ఆహ్, వీడిని జైల్‌లో పాడేశారు. జైల్‌లో పాడేస్తేనే దాన్నేమంటారంటే టైప్ 1 ఎర్రర్ అంటారు. సో, దీన్ని ఫాల్స్ పాజిటివ్ అని కూడా అంటారు. అండ్ ఒకవేళ అలాగే నిజంగా చేసినోడున్నాడు గదా! నిజంగా హత్య చేసినోడున్నాడు గదా! వాడినొచ్చేసి వదిలిపెట్టేసారు. వదిలిపెట్టేయటాన్ని ఏమంటారంటే టైప్ 2 ఎర్రర్ అంటారు. సో, ఈ టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ ఈ టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఎప్పుడుంటాయంటే ఫర్ సపోజ్ అది ఎక్కువుందనుకోండి. ఈ ఆల్ఫా అన్నది ఎక్కువ వాల్యూ ఉంటేనే ఈ టైప్ 1 ఎర్రర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. అదే సిగ్నిఫికెంట్ లెవెల్ తక్కువుంటేనే టైప్ 2 ఎర్రర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, ఈ టైప్ 1 ఎర్రర్, ఈ టైప్ 2 ఎర్రర్ లో పడకుండాను ఒక ఈ టైప్ 1 ఎర్రర్, ఈ టైప్ 2 ఎర్రర్ మధ్యలో పడకుండాను, మనము ఒక మన సిగ్నిఫికెంట్ లెవెల్‌ని ఎలా డిఫైన్ చేసుకోవాలి అనంటే, ఒక బ్యాలెన్స్ లెవెల్‌లో డిఫైన్ చేసుకోవాలి. బ్యాలెన్స్ లెవెల్‌లో డిఫైన్ చేసుకుంటేనే ఆహ్, ప పడ పడకుండా టైప్ 1 ఎర్రర్ గాని, టైప్ 2 ఎర్రర్ గాని రెండిట్లో మధ్యలో పడకుండాను మోస్ట్‌లీ అవాయిడ్ చేసుకోవచ్చు. సో, దిస్ మీన్స్ ద రీసెర్చర్ ఫెయిల్స్ టు డిటెక్ట్ ఎ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆర్ రిలేషన్‌షిప్ వెన్ one actually exists. The probability of committing type 2 error is denoted by beta.
ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ టైప్ 1 అండ్ టైప్ 2 ఎర్రర్స్. సో, ఇక్కడ ఏమంటున్నాడు అనంటేనే ఈ టైప్ 2 ఎర్రర్ ఏదైతే ఉందో, ఈ టైప్ 2 ఎర్రర్ కమిట్ చేయటానికి గల ప్రాబబిలిటీని బీటాతో డినోట్ చేస్తారనమాట. సో, ఈ పవర్‌నొచ్చేసి 1 - బీటాతో డినోట్ చేస్తారు. దీని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే ఆహ్, డిస్కస్ చేస్తాను. ఇంకా దీనికి ట్రేడ్ ఆఫ్ ఉంటుంది. అంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతది. ఇంకోటి తగ్గితే ఇంకోటి పెరిగితే ఇంకోటి తగ్గుతదనమాట. సో, ఈ ట్రేడ్ ఆఫ్ అన్నది మీకు అర్థం కావాలంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతది అన్నది ట్రేడ్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి వన్ సైడ్ వర్సెస్ టూ సైడెడ్ టెస్ట్. సో, ఈ వన్ సైడెడ్ టెస్ట్ ఏంటి అనంటేనే ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ నల్ ఆల్టర్‌నేట్ హైపోథెసిస్‌లో మనకి గ్రేటర్ థాన్ గాని, లెస్ థాన్ గాని అలాంటి సింబల్స్ ఉంటేనే అది ఆహ్ వన్ సైడెడ్ టెయిల్ టెస్ట్ అంటారనమాట. అప్పుడు రిజెక్షన్ రీజియన్ అంతా ఒక్క సైడే కాన్సంట్రేట్ అయ్యి ఉంటది. ఏది వన్ సైడెడ్ టెయిల్ టెస్ట్‌లోను. ఓకే. సో, ఒకవేళ ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ నాట్ ఈక్వల్స్ గనుక ఉంటేనే అప్పుడు టూ టెయిల్ టెస్ట్ అవుతది. అంటేనే ఇప్పుడు రిజెక్షన్ రీజియన్ ఏదైతే ఉందో అది సగానికి డివైడ్ అయిపోయి టూ సైడ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతదనమాట. దాన్ని టూ సైడెడ్ టెయిల్ టెస్ట్ అంటారు. సో, ఇక్కడ అదే రాసుంది. వన్ సైడెడ్ టెయిల్ టెస్ట్ ఈస్ యూజ్డ్ వెన్ ద రీసెర్చర్ ఈస్ ఇంటెండెడ్ టు టెస్ట్ uh, interested in testing the effect in a specific direction. The alternative hypothesis is in a one-sided test contains an inequality either గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్. సో, ఇక్కడ ఏమంటున్నాడంటేనే ఒక డైరెక్షన్‌లో లైక్ అంటేనే నా సేల్స్ ఎక్కువున్నాయి. లైక్ ఒక ఒక పని చేసిన తర్వాత నా సేల్స్ ఎక్కువున్నాయి. లేకపోతేనే నా సేల్స్ తగ్గిపోయినాయి ఒక పని చేసిన తర్వాత. అన్నది చెక్ చేసుకోవడానికి మనము వన్ సైడెడ్ టెస్ట్ అన్నది చేస్తామనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి రీసెర్చర్ వాంట్స్ టు టెస్ట్ వెదర్ ద న్యూ మెడిసిన్ ఇంక్రీజెస్ ద యావరేజ్ రికవరీ రేట్ కంపేర్డ్ టు ద ఎగ్జిస్టింగ్ మెడికేషన్. సో, ఒక మెడికేషన్ ప్రొవైడ్ చేయటం వల్ల సర్వైవల్ రేట్ పెరిగిందా? తగ్గిందా? అన్నది చెక్ చేయటానికి మనం ఇది యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ వచ్చేసి టూ టెయిల్ టెస్ట్. ఒక్ ఆహ్, ఏ టూ టెయిల్ టెస్ట్ ఈస్ యూజ్డ్ వెన్ ద రీసెర్చర్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెస్టింగ్ ద ఎఫెక్ట్ ఇన్ బోత్ సైడ్స్. సో, So, the alternative hypothesis in a two-sided test contains not equal sign. సో, నేను ఆల్రెడీ చెప్పాను కదా! నాట్ ఈక్వల్స్ సైన్ ఉంటేనే మనం టూ టెయిల్ టెస్ట్ అన్నది యూజ్ చేస్తామనమాట ఆల్టర్‌నేటివ్ హైపోథెసిస్. సో, ఇప్పుడు ఏమవుతుంది అంటే సిగ్నిఫికెంట్ లెవెల్ రిజెక్షన్ ఏరియా అన్నది హాఫ్‌కి డివైడ్ అయ్యి టూ సైడ్స్‌కి ఎళ్తుంది. సో, ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము ఒకవేళ 2 గ్రూప్స్‌కి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందా లేదా? అసలు డిఫరెన్స్ ఉందా లేదా అన్న ఫైండ్ చేయటానికి మనం ఈ టెస్ట్ అయితే యూజ్ చేస్తాము. టూ టెయిల్ టెస్ట్. ఇంకోటొచ్చేసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తాడు. ఏ రీసెర్చర్ వాంట్స్ టు టెస్ట్ వెదర్ ద న్యూ మెడికేషన్ హాస్ ఎ డిఫరెంట్ యావరేజ్ రికవరీ రేట్ కంపేర్డ్ టు ద ఎగ్జిస్టింగ్ మెడికేషన్. సో, ఏదైనా డిఫరెన్స్ ఉందా? లైక్ అది బ్యాడ్ అవ్వని, గుడ్ అవ్వని డిఫరెన్స్ ఏదైనా ఉందా? లేదా? అన్నది టెస్ట్ చేయడానికి టూ టెయిల్ టెస్ట్ అన్నది యూజ్ చేస్తామనమాట. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ లైస్ ఇన్ డిఫరెంట్ directionality of the alternative hypothesis and how significant level is distributed in the critical region. సో, ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అనంటేనే సిగ్నిఫికెన్స్ లెవెల్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు 2 సైడ్‌లని ఎళ్ళిందా? లేకపోతే ఒక సైడే ఉందా? అన్న దాని మీద డిపెండ్ అవుతది. నెక్స్ట్ వచ్చేసి ఈ టూ టెయిల్ టెస్ట్, వన్ టెయిల్ టెస్ట్‌కి అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ వచ్చేసి డిటెక్ట్స్ ఎఫెక్ట్ ఇన్ బోత్ డైరెక్షన్. సో,
ఆహ్, ఇప్పుడు 2 ఇప్పుడు 2 డైరెక్షన్స్‌లోనూ ఎఫెక్ట్స్‌ని ఇప్పుడు 2 టైల్ టెస్ట్ యొక్క అడ్వాంటేజెస్ తీసుకుంటే 2 డైరెక్షన్స్‌లోనూ ఆహ్, లైక్ ఆహ్, యాక్సెప్ట్ అయిందా? రిజెక్ట్ అయిందా? అన్నది మనకి తెలుస్తదనమాట. ఇంకోటొచ్చేసి ఇట్ ఈస్ మోర్ కన్జర్వేటివ్. 2 టైల్ టెస్ట్ ఆర్ మోర్ కన్జర్వేటివ్ బికాస్ సిగ్నిఫికెన్స్ లెవెల్ ఈ స్ప్లిట్ బిట్వీన్ ద బోత్ డైరెక్షన్స్. సో, ఇక్కడ ఏంటంటేని ఇప్పుడు సిగ్నిఫికెన్స్ లెవెల్‌లో బోత్ డైరెక్షన్స్‌లోనూ స్ప్లిట్ అయింది కాబట్టి ఆల్ఫా రిజెక్షన్ రీజియన్‌ను తగ్గుతదనమాట. తగ్గినప్పుడు టైప్ 1 ఎర్రర్ చేసే ఛాన్సెస్ తగ్గుతాయి. అది చెప్తుంది. నెక్స్టొచ్చేసి దీనికి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. లెస్ పవర్‌ఫుల్ అనమాట. లెస్ పవర్‌ఫుల్ అని ఎందుకు అనంటేనే ఇక్కడ టైప్ 2 ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ట్రేడ్ ఆఫ్ గురించి మనము ముందు స్లైడ్‌లో నేర్చుకున్నాం కదా! ఒకవేళ ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతది. సో, లెస్ పవర్‌ఫుల్ అనమాట. ఇంకోటి నాట్ అప్రోప్రియేట్ ఫర్ డైరెక్షనల్ హైపోథెసిస్. సో, ఇప్పుడు మీకు చిప్స్ ప్యాకెట్ లోనే చూసుకుంటేనే ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్‌లోను నేనేం చేశానంటే హైపోథెసిస్‌ని యాక్సెప్ట్ చేసేసాను. ఒకవేళ రిజెక్ట్ అయిందనుకోండి, నల్ హైపోథెసిస్‌ని మనం రిజెక్ట్ చేసాం. రిజెక్ట్ చేసాము అననంటేనే ఫర్ సపోజ్ రిజెక్ట్ చేసాము అననంటేనే ఇప్పుడు సారీ. రిజెక్ట్ చేసాము అననంటేనే ఇంకో క్వెషన్ వస్తది మనకి. ఇప్పుడు రిజెక్ట్ అయిపోయింది సరే. యాక్చువల్ 50 గ్రామ్ కన్నా ఎక్కువుందా? తక్కువుందా? అన్న క్వెషన్‌కి మనకు ఆన్సర్ దొరకదనమాట. ఓకే. అది ఇక్కడుంది. ఓకే. నెక్స్ట్ వన్ టైల్ టెస్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? వన్ టైల్ టెస్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే మోర్ పవర్‌ఫుల్. అంటే టైప్ 2 ఎర్రర్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువుంటది. టైప్ 2 ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ తక్కువుందంటే టైప్ 1 ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. అది మనకు ఆల్రెడీ తెలుసు. ఇంకోటొచ్చేసి డైరెక్షనల్ హైపోథెసిస్. డైరెక్షన్ ఇప్పుడు మనకి ఏ సైడ్ ఎక్కువుంది లైక్ రిజెక్ట్ అయింది. నల్ హైపోథెసిస్ రిజెక్ట్ అయింది అననంటేనే ఎక్కువుందా? తక్కువుందా? అన్న ఆన్సర్ కూడా మనకొస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్. ఓకే. డిసడ్వాంటేజెస్ వచ్చేసి మిస్డ్ ఎఫెక్ట్స్. వన్ టైల్ టెస్ట్ కెన్ మిస్ ఎఫెక్ట్స్ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్. సో, ఇప్పుడు అపోజిట్ డైరెక్షన్‌లోను ఇప్పుడు ఒక సైడ్ అయితే రిజెక్ట్ అయిపోయింది. ఓకే. మరి అపోజిట్ సైడ్ సంగతేంటి అన్నది మనకి తెలవదనమాట. అది డిసడ్వాంటేజ్. ఇంకోటొచ్చేసి ఇంక్రీజ్ ఇన్ టైప్ 1 ఎర్రర్. ట్రేడ్ ఆఫ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! సో, ఆల్ఫా వాల్యూ పెరుగుతది కాబట్టి టైప్ 1 ఎర్రర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయన్నమాట. సో, అది. నెక్స్ట్ వచ్చేసి వేర్ కెన్ సారీ రిజెక్షన్ రీజియన్ పెరుగుతది కాబట్టి, ఒక సైడ్ రిజెక్షన్ రీజియన్ పెరుగుతది కాబట్టి టైప్ 1 ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతదనమాట. ఓకే. నెక్స్ట్ వేర్ కెన్ ఈ హైపోథెసిస్ టెస్టింగ్ ఏదైతే ఉందో, ఈ హైపోథెసిస్ టెస్టింగ్ ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తారు అననంటేనే ఒకవేళ ఒక థెరపీ ఉంది. ఫస్ట్ పాయింట్ ఏమంటుందంటే టెస్టింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ ఆర్ ట్రీట్మెంట్స్. ఫర్ సపోజ్ ఒక హెల్త్ థెరపీ ఉంది. ఆ! లేకపోతే డ్రగ్ ఉంది. అది కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అన్నది చెక్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇంకోటొచ్చేసి కంపేరింగ్ మీన్స్ ఆర్ ప్రపోర్షన్స్. ఓకే. 2 2 మీన్స్ తీసుకొని, ఆ మీన్స్ ప్రపోర్షనల్‌గా ఉన్నాయా లేవా? లేకపోతే 2 గ్రూప్స్‌కి ఏదైనా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏమైనా ఉందా లేదా అన్నది ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే. ఇంకోటొచ్చేసి అనలైజింగ్ రిలేషన్‌షిప్ బిట్వీన్ వేరియబుల్స్. సో, ఒక మనకి కో కోరిలేషన్ ఇంకా కోవేరియన్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం.
ఓకే. అప్పుడు యూజ్ చేస్తాము. ఓకే. ఇంకోటొచ్చేసి ఇప్పుడు మన డేటా ఉంది. మన డేటా అన్నది నార్మల్‌లా, బైనామియలా లేకపోతే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందా అన్నది ఫైండ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఇంకోటొచ్చేసి టెస్టింగ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ కేటగారికల్ వేరియబుల్. సో, మన కేటగారికల్ వేరియబుల్స్ ఉన్నాయి అననంటేనే ఈడేమంటున్నాడంటే చై స్క్వేరింగ్ అనోవా టెస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. సో, 2 కేటగారికల్ వేరియబుల్స్ ఉన్నాయి. ఆ 2 కేటగారికల్ వేరియబుల్స్ ఫర్ సపోజ్ మన 'టైటానిక్‌లో' చూసుకుంటేనే మేలు, జెండరు, ఇంకా సర్వైవల్ ఉంది. ఇది 1, 0 ఉంటుంది. ఇంక ఇది మేలు, ఫీమేల్ ఉంటుంది. స ఈ రెండిట్ల మధ్య రిలేషన్‌షిప్ ఫైండ్ చేయటానికి మన్ మనము కేటగార్ హైపోథెసిస్ టెస్టింగ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏబీ టెస్టింగ్. ఏబీ టెస్టింగ్ అంటేనే ఫర్ సపోజ్ ఆహ్, ఏబీ టెస్టింగ్ వచ్చేసి ఫర్ సపోజ్ ఆహ్, ఒక ఒక వాల్యూ ఇస్తేని ఎన్ని క్లిక్స్ వచ్చినియి. ఫర్ సపోజ్ ఒక ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్ట్‌కి నేమ్ ఇదైతే నాకు ఎన్ని క్లిక్స్ వచ్చినియి. ఈ ప్రొ ఈ ప్రొడక్ట్‌కి ఈ నేమ్ అయితే ఎన్ని క్లిక్స్ వచ్చినియి అని చెప్పేసి చెక్ చేస్తాను. ఆ! చెక్ చేస్తాను. సో, ఈ ఏది బెటరు అన్నది ఫైండ్ చేయటానికి మనం ఏబీ టెస్టింగ్ అయితే యూజ్ చేస్తాము. దీని గురించి ఇంకా డీటెయిల్‌గా అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, దీనికోసం కూడా మనము హైపోథెసిస్ టెస్టింగ్ అన్నది యూజ్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మెషిన్ ఈ హైపోథెసిస్ టెస్టింగ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంలో ఎప్పుడు యూజ్ చేస్తాం. సో, ఈ హైపోథెసిస్ టెస్టింగ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంలో ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు 2 మోడల్స్ ఉన్నాయి. 2 మోడల్స్‌లోను లైక్ ఎన్సెంబుల్ టెక్నిక్స్ ఉంటాయి. ఎన్సెంబుల్ టెక్నిక్స్‌లోను ఎక్సీబూస్ట్ ఉంటుంది. అలాగా ఉంటాయి కదా! అందులో మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్‌లోనే ఏ మోడల్ అన్నది ఎఫిషియెంట్‌గా పనిచేస్తుంది అన్నది ఫైండ్ చేయటానికి, ఇంకా మనకి క్రాస్ వాల్ క్రాస్ వాలిడేషన్ ఫోల్డ్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఈ క్రాస్ వాలిడేషన్ ఫోల్డ్స్‌కి ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ యూజ్ చేసి ఫైండ్ చేస్తాము. ఈ టూల్ కూడా యూజ్ చేయకుండాను మాన్యుయల్‌గా ఎలా ఫైండ్ చేయొచ్చో కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఆ సినారియోస్‌లోను మోడల్స్‌ని కంపేర్ చేయడానికి మనకి యూజ్ అవుతదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్ సెలక్షన్. సో, ఈ ఫీచర్ సెలక్షన్‌లో కూడాను మనకి యూజ్ అవుతది. సో, ఈ ఫీచర్స్ సెలక్షన్‌లో మనకెలా యూజ్ అవుతుంది అననంటేనే సో, హ్మ్, మనకి ఫీల్డ్స్ ఉన్నాయి. ఫీచర్స్ ఉన్నాయి. F1, F2, F3 ఇలా ఉన్నాయి. సో, ఈ ఫీచర్స్‌లోనో ఏ ఫీచర్ అన్నది హెల్ప్‌ఫుల్, ఏ ఫీచర్‌కి రిలేషన్‌షిప్ ఉంది, ఏ ఫీచర్‌కి రిలేషన్‌షిప్ లేదు అన్నది ఫైండ్ చేయడానికి మనం యూజ్ చేస్తామనమాట. ఇది ఎలా యూజ్ చేస్తామన్నది కూడా నేను ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకోటొచ్చేసి హైపర్ పారామీటర్ ట్యూనింగ్. సో, మనకి మోడల్‌కి హైపర్ పారామీటర్స్ ఉంటాయన్నమాట. లైక్ ఎపాక్స్ అని చెప్పేసి అలాగా కొన్ని వాల్యూస్ చేంజ్ చేసి మారుస్తూ ఉంటేనే లైక్ మన యాక్యురసీ అన్నది పెరగటం గాని, తగ్గటం గాని అలా జరుగుతదనమాట. సో, మనం పెంచడానికి చూస్తాం యాక్యురసీ. సో, దీనికోసం కూడా మనం యూజ్ చేస్తామనమాట. ఇంకా అసర్టింగ్ మోడల్ అజంప్షన్స్. ఇన్ సమ్ కేసెస్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ రిలై ఆన్ సర్టెన్ స్టాటిస్టికల్ అజంప్షన్స్ సచ్ యాస్ లీనియారిటీ ఆర్ నార్మాలిటీ. సో, మనము కొన్ని మోడల్స్ లైక్ స్పెసిఫికల్లీ లీనియర్ రిగ్రెషన్ గాని, లాజిస్టిక్ రిగ్రెషన్ గాని తీసుకుంటేనే మనం ఏం అస్యూమ్ చేస్తాము అంటేనే మన డేటా ఏదైతే ఉందో అది నార్మల్‌గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది అని చెప్పేసి అస్యూమ్ చేసుకుంటాం మనం. అది నిజంగానే నార్మల్‌గా ఉందా లేదా అన్నది చెక్ చేయటానికి మనం హైపోథెసిస్ టెస్టింగ్ యూజ్ చేస్తామనమాట. సో, ఆహ్, ఈ వీడియోకంతే. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పి వాల్యూ గురించి ఆహ్, వీడియో ఉంటుంది. సో, మీకు నా ఎక్స్‌ప్లనేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సీ యూ ఫర్ టుడే. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.